ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒక్కరితోనే సరిపెట్టుకోకుండా ఇద్దరు కంటే ఎక్కువ సంతానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. విశాఖలో జరిగిన పోషణ్ పక్వాడా రాష్ట్ర సదస్సులో మంత్రి సంధ్యారాణి పిలుపు. విశాఖ నగర సిపి బాక్షి వినూత్న ప్రయోగం. వివిధ పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన వాహనాలు తుప్పుపట్టకుండా లబ్ధిదారులకు అందజేత. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కాగితంపై ప్లానింగ్ గా జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. పర్యావరణ హితంగా జీవించడం మన బాధ్యత. ధరిత్రి దినోత్సవ సభలో ఏయూ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఆచార్య ఈయూబీ రెడ్డి వెల్లడి. ఒక్కరితోనే సరిపెట్టుకోకుండా ఇద్దరు కంటే ఎక్కువ సంతానానికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. పిల్లల పెంపకం విషయంలో పక్షపాతం పనికిరాదని, సమానత్వం పాటించాలని తల్లిదండ్రులకు సూచించారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో పోషణ్ పక్వాడా 2025 రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐసీడీఎస్, యూసీడీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది తయారు చేసిన వివిధ రకాల పోషకాహార స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ కు చేరుకుని సెల్ఫీ దిగారు. పోషణ్ పక్వాడా 2025కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా పలువురు గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. కళాచోత బృందం ఆధ్వర్యంలో పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ ప్రదర్శనలిచ్చారు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అమాత్యవర్యులు, మంత్రివర్యులు సమూహాల భాగస్వామ్యం ద్వారా స్థానిక స్థాయిలో పోషకాహార సమస్యలను గుర్తించి ప్రతిజ్ఞలు చేస్తున్నాను. పోషకాహారాన్ని తీసుకుంటాను. ప్రతిరోజు కనీసం 8 గ్లాసుల నీటిని త్రాగుతాను. పోషణ ట్రాకర్ యాప్లో నమోదు చేసుకొని పోషణ సేవలను మరియు శిశు పోషణకు ప్రత్యేకంగా మొదటి గిరిజన ప్రాంతాల్లో 40%తో పోలిస్తే మైదాన ప్రాంతాల్లో 70% సిజేరియన్లు అధికంగా ఉంటున్నాయని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఒకప్పుడు ఇద్దరు ముద్దు అనేవారమని, రాను రాను ఇద్దరు వద్దు ఒకరే ముద్దు అనే విధంగా మారిందన్నారు. ఇప్పుడు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇద్దరు లేదా ముగ్గురు అంతకంటే ఎక్కువ అనే నినాదాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు ఆగవని, సంక్షేమ పథకాలపై ప్రభావం ఉండబోదని మంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన అధికార ఉత్తర్వులు వెలువడినట్టు మంత్రి గుర్తు చేశారు. జపాన్ దేశంలో మాదిరిగా ఇక్కడి పిల్లలకు ఆరోగ్యకర అలవాట్లు నేర్పించాలని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ చెప్పారు. అక్కడ ఆడపిల్లలకు సైక్లింగ్, వ్యాయామం తప్పకుండా చేయిస్తారని గుర్తు చేశారు. పిల్లలను టీవీలు, ఫోన్లకు దూరంగా ఉంచుతారని తెలిపారు. ఆరోగ్య శాఖ నుంచి కూడా కొంతమంది రావటం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ తాలూకా అంటే గర్భం దాల్చి నుంచి పుట్టిన బిడ్డల వరకు ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి, పుట్టిన బిడ్డలకు ఎట్లాంటి ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమానికి అవగాహన ఏర్పాటు చేయడానికి ఈ సదస్సు ఏర్పాటు చేసాం. ముఖ్యంగా బిడ్డ పుట్టక ముందు నుండి అంటే గర్భం దాల్చిన నుంచి 1000 రోజులు అంటే పుట్టిన తర్వాత 2 సంవత్సరాలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, బిడ్డ ఎదుగుదల ఏ విధంగా ఉండాలి, వాళ్ళ మానసిక స్థితి అలాగే శారీరక ఎదుగుదల ఇవన్నిటి మీద కూడా ఆ తల్లులకు అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి. మహిళలకి ముఖ్యంగా ఏ ఆరోగ్య సమస్యలున్నా, ఎట్లాంటి సమస్యలున్నా ముందుగా ఆయనే ఫస్ట్ ఇనిషియేట్ తీసుకొని ముందు ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నిటి కూడా వాళ్ళకి అవగాహన కల్పించండి. ఎందుకంటే రక్తహీనత కానీ
ఈ గర్భిణీలకు వచ్చినటువంటి ఇబ్బందులు కానీ అలాగే ఎక్కువ సిజేరియన్ ఆపరేషన్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుగుతున్నాయి. 70% ఉంది. అందువల్ల ఇవన్నీ కూడా తగ్గించడానికి కోసం కూడా మనం కొంచెం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మెయిన్గా పిల్లల్లో రక్తహీనత, వాటి మీద పౌష్టికాహారం ఇస్తే రక్తహీనత తగ్గుతుందని ఉమెన్స్ డే రోజు అంగన్వాడీస్కి గ్రాడ్యుటీ ఇవ్వడం జరిగింది. అలాగే మట్టి ఖర్చులకి ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చులకి 15,000 రూపాయలు కూడా ఇస్తున్నాము. అలాగే అంగన్వాడీసు ఎక్కడైతే 0 to 6 పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అలాగే బాలింతలకు కానీ గర్భిణీలకు కానీ పౌష్టికాహారం అందించాలి. ఇవన్నీ కూడా చేయడానికే ఈరోజు ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు అందరికి కూడా తెలుసు 70% ఆంధ్రప్రదేశ్లో సిజేరియన్ ఆపరేషన్ రేటు ఉంటే కేవలం గిరిజన ఏరియాలో మాత్రమే అది తక్కువ ఉంది. 40 to 50% వరకే ఉంది. అది మన్యం జిల్లాలో అవనియండి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో అవనియండి. కారణం మీరు డాక్టర్ల దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళి నార్మల్ డెలివరీ చేసుకొని వస్తున్నారు, లేదా ఇంటి దగ్గర చేయడం సేఫ్ కాదు. కానీ వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితిలో కొండల మీద ఉన్నవాళ్ళు, ఎందుకంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొండల మీద వాళ్ళు ఉండిపోకూడదు అని కింద గర్భిణీల వసతిగృహాన్ని పెట్టి వాళ్ళకి 2 నెలలు 3 నెలలు పౌష్టికాహారం ఇచ్చి అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేము చేస్తున్నాం. కొంతమంది ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ అలా జరిగితే ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి, డైరెక్టర్ వేణుగోపాల్, టాటా సౌజన్యంతో నడుపుతున్న విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధి ఆర్ రాజేంద్రబాబు, యూనిసెఫ్ ప్రతినిధి రేషా ఎన్ దేశాయ్, ఐసిడిఎస్ జేడి చిన్మయదేవి, పీడి జయదేవి, యూసీడీ పీడి సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి వినూత్న రీతిలో వాహన మేళా నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీజ్ చేసిన వాహనాలను సంబంధిత వాహన యజమానులకు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. సాధారణంగా వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు పోలీస్ స్టేషన్ ఆవరణలో చూస్తూ ఉంటాం. వీటిని ఎవరు విడిపించుకోకపోవడంతో అవి తుప్పు పట్టిపోతుంటాయి. అయితే ఇలాంటి వాహనాల విషయంలో సిపి బాగ్చి వినూత్నంగా ఆలోచన చేశారు. భారత గృహ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రొసీజర్ను అనుసరించారు. ఫిబ్రవరి 19వ తేదీన మొదటిసారిగా ఈ వాహన మేళా నిర్వహించి సీజ్ చేసిన 152 వాహనాలను సకాలంలో యజమానులకు అప్పగించారు. దీంతో లబ్ధిదారులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాహనదారుల చిరునామాను, ఆర్టీఓ ఆఫీసులో ఉన్న వివరాలతో పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డుల ఆధారంగా సేకరించేందుకు ఒక స్పెషల్ టీంను వేశారు. ఈ పోలీస్ బృందాలు చాలా కష్టపడి యజమానుల అడ్రస్ను సేకరించి వారందరినీ పోలీస్ కమిషనరేట్కు తీసుకువచ్చారు. మొదటి మేళా విజయవంతం కావడంతో తాజాగా మంగళవారం నాడు 2వ వాహన మేళాను నిర్వహించారు. ఈ మేళాలో ట్రాఫిక్ విభాగం నుంచి 272 వాహనాలు, క్రైమ్ విభాగం నుంచి 37 వాహనాలు, లా అండ్ ఆర్డర్ నుంచి 11 వాహనాలు, మొత్తం 320 వాహనాలను సేకరించారు. వాటిని సిపి బాగ్చి చేతుల మీదుగా సంబంధిత యజమానులకు అందించారు. ఇప్పటి వరకు మొత్తం ఈ వాహన మేళాలో 472 మంది లబ్ధి పొందారని సిపి శంకరప్రతాప్ బాగ్చి తెలిపారు. 222 వెహికల్స్ రిటర్న్ చేయడం జరిగింది. ఈసారి ఆ రికార్డ్ కూడా బ్రేక్ చేసి అందులో 41 క్రైమ్స్ వింగ్, అది డీసీబీ క్రైమ్స్ అండ్ ఏసీబీ క్రైమ్స్ బాగా కష్టపడ్డారండి. 272 ట్రాఫిక్. సో నేను సభముఖంగా ఏడీసీబీ ట్రాఫిక్ అండ్ ఏసీబీ ట్రాఫిక్కి అభినందనలు తెలియజేస్తున్నాం. లాస్ట్ టైం లా అండ్ ఆర్డర్ నుండి తీసుకున్నాము 252, ఈసారి లా అండ్ ఆర్డర్ నుండి 11. సో మన అందరికీ తెలుసు, ప్రతి పోలీస్ స్టేషన్ బయట, బిల్డింగ్ బయట వెహికల్స్ ఉంటాయి. అబండన్ వెహికల్స్, క్రైమ్ వెహికల్స్. వర్షాలో తడిసిపోతుంది, ఎండాలో పాడైపోతుంది, సంవత్సరం తడబడి అక్కడ వెహికల్స్ ఉంటాయి. మన వైజాగ్ సిటీ పోలీస్ మొట్టమొదటిసారిగా లాస్ట్ టైం వెహికల్ రిటర్న్ మేళా పెట్టారండి. అది స్పందన వచ్చింది. పబ్లిక్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. దానికంటే కూడా ఎక్కువ మంది పబ్లిక్కి ఈరోజు మేము ఇస్తున్నాం. కేసుల్లో మరియు వివిధ సందర్భాల్లో వాహనాలను పోలీస్ సీజ్ చేసిన అనంతరం వాహన యజమానులు వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ రిలీజ్ చేసుకోలేకపోతున్నారని మేము గుర్తించాము. అందుకే ఈ వాహనాలు చెడిపోయి పనికి రాని పరిస్థితిలో వస్తుంది, విలువ తగ్గిపోతుంది.
అది స్క్రాప్ మెటీరియల్గా మారిపోతుంది. ఈ మేళా ద్వారా ప్రజలకు ఎటువంటి ఖర్చు లేకుండానే వారికి వాళ్ళ సొంత వెహికల్స్ అందజేయడం జరుగుతుంది. ఇదే లక్ష్యంతో ఎక్కడ జరగని విధంగా ప్రత్యేక వాహన మేళా మనం ఈరోజు ప్రజల ప్రయోజనాల కోసం పెడుతున్నాం. సో మొదటిసారిగా 19వ తేదీ ఫిబ్రవరి నెల జరిగింది, మన అందరికీ తెలుసు. ఈసారి కూడా మేము ఈ వెహికల్ మేళా పెడుతున్నాం, రిటర్న్ మేళా. సో ఈ సందర్భంగా వైజాగ్ సిటీ పోలీస్ వినూత్నంగా నిర్వహిస్తున్న ఈ వాహన మేళాలకు విశేషమైన స్పందన లభిస్తుంది. లబ్ధిదారులు కూడా తమ వాహనాలు సకాలంలో చేరడంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్లానింగ్ లేకుండా పేపర్పై డిజైన్ గీసి నిర్మిస్తున్న వైనం వెలుగు చూసింది. సాక్షాత్తు బీజేపీ శాసనసభ పక్షనేత ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు సదరు అసిస్టెంట్ ఇంజనీర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జీవీఎంసీ 45వ వార్డ్ తాడ్చిట్లపాలెం ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో శంకుస్థాపన చేయించారు. వార్డు కార్పొరేటర్ కంపా హానోకు ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ను ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే ఒక పేపర్పై రఫ్గా గీసి ఇవ్వడాన్ని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. సంబంధిత ఏఈ ఉమామహేశ్వరరావును పిలిపించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ ఎక్కడుంది, ఎంత స్థలంలో దాన్ని నిర్మిస్తున్నారు అనే విషయాలపై ప్రశ్నించారు. అయితే సంబంధిత ఏఈ దీనికి సంబంధించిన వివరాలు చెప్పలేకపోవడంతో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇంజనీర్ అవతారమెత్తారు. డిజైన్ గీసి ఏఈకి చూపించారు. జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హాల్ను ప్రజలందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో రాజీ పడేదే లేదని హెచ్చరించారు. అయితే 161 గజాలు ఉన్న ఈ స్థలం ముందుగా 200 గజాల్లో ఉందని, ఆ తర్వాత 150 గజాల్లో ఉందని ఏఈ చెప్పడంతో ఎమ్మెల్యే స్వయంగా డిజైన్ గీసి 161 గజాల్లో ఈ స్థలం ఉందని నిర్ధారించారు. పని సక్రమంగా చేయకపోతే ఇంటికి పోతారంటూ సదరు ఏఈని హెచ్చరించారు. ముందు 200 చెప్పారు, తర్వాత 150 చెప్పారు, తర్వాత రెండోసారి మెజర్ చేసిన తర్వాత ఎంతో చెప్పమన్నారు, మళ్ళీ తర్వాత 150. నేను ఏలుముద్ర ఎమ్మెల్యే కాదు, అర్థమైందా? కొంచెం నా దగ్గర డీల్ చేసేటప్పుడు కొంచెం పర్ఫెక్షన్ మెయింటైన్ చేయాలి దయచేసి. 121 స్క్వేర్ యార్డ్స్ ఎంత ఉంటుంది? స్క్వేర్ యార్డ్స్ అయితే జీవీఎంసీ అధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎటువంటి ప్లానింగ్, డిజైనింగ్ లేకుండా శంకుస్థాపనలు చేయించడం పరిపాటిగా మారింది. పూర్తి వివరాలతో ఈ నిర్మాణం చేపట్టాలని అధికారులను ప్రజాప్రతినిధులు ఆదేశించారు. భూగోళం సమస్త జీవరాశితో కలకలలాడాలని ఏయూ ఎన్విరాన్మెంట్ విభాగం ప్రొఫెసర్ ఈయుబి రెడ్డి అన్నారు. పర్యావరణ హితంగా జీవించడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మాధవధార కార్యాలయంలో జరిగిన ధరిత్రి దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు రీజనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పివి ముకుందరావు, ఎస్ఈలు రామారావు నాయుడు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ పర్యావరణానికి మనకున్నటువంటి బాధరాయి ఏమిటి, ఆ సంబంధం ఏమిటి, ఆ పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకి ఏమున్నది. ఎందుకంటే ఈ పర్యావరణంలోనే మనం బ్రతుకుతున్నాం, మనం జీవిస్తున్నాం.
ఈ పర్యావరణం పదిలంగా ఉంటేనే మనం కూడా పదిలంగా ఉంటాం. కనుక మన క్షేమం గురించి పర్యావరణం గురించి పట్టించుకోవాలి. అది కూడా మన స్వార్థమే. ఎక్కువగా చూడండి, మీకు సక్సెస్ అంతా ఎప్పుడు వస్తుందో చూసా, స్వార్థం ఉన్నప్పుడే సక్సెస్. మండలి ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, అనవసరంగా చిన్న చిన్న చిట్కాలతోనే మనం ఈ భూగోళాన్ని కాపాడవచ్చు. అంతేకాకుండా మీకు ఏదైనా మంచి సలహాలు ఇది ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కాలుష్య మండలి దృష్టి తీసుకొచ్చినా, లేదంటే మనకి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇంత చక్కగా జరగడానికి వచ్చేమి మన గ్రీన్ క్లైమేట్ వారు సహకారం ముఖ్యము. ఎందుకంటే ఒక ఎన్జిఓస్ ఆయన చాలా యాక్టివ్గా ఇంటరాక్ట్ అయ్యి పిల్లలందరినీ సమకూర్చి ఆ ఆర్గనైజేషన్ చేయడం ఇదంతా జరిగింది. అందుకే వారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఈరోజు కార్యక్రమానికి ఉదయ్ భాస్కర్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని అందరినీ వారి యొక్క ప్రసంగంతో ఇది చేసినందుకు ఆయన. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటుడు విజయ్ కుమార్, నటి శ్రీదేవి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. స్వామివారి దర్శనం బాగా జరిగిందని చెప్పారు. ఆయన ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. திருப்பதிக்கு வந்து பெருமாளை தரிசனம் பண்ணோம். பெருமாள் அழைக்காம இங்கே வர முடியாது. ரொம்ப நாளாச்சு வந்து பெருமாள் இப்போ கூப்பிட்டு அழைப்பு கொடுத்துருந்தார். வந்து அருமையான தரிசனம். எல்லாரும் நல்லா இருக்கணும். இந்த நாட்டில் இருக்கிற எல்லாருமே நல்லா இருக்கணும். దేవుడు దయ చేశారు, ఆశీర్వాదం చేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ స్వామివారి దర్శనం చూసిన దానికి. ఎప్పుడు వస్తుంటాము ఫ్యామిలీగా ఇక్కడ, సో ఇవాళ దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ త్వరలో సినిమాలు రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఎండ టారెత్తిస్తుంది. గత 2 రోజులుగా ఎండ తీవ్రత కొనసాగుతుంది. దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అల్పపీడనం ఉంది. దాని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమ గాలులు భూ ఉపరితలంపైకి వీస్తుండటంతో ఎండ ఉక్కపోత గత 2 రోజులుగా చిరాకు తెప్పిస్తుంది. ఒకవైపు ఎండలు, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉక్కపోత ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతుందని, ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2 రోజులు కూడా ఎండ తీవ్రత, వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటికి తోడుగా వివిధ సంస్థలు దేవాలయాల వద్ద, రైలు, బస్ స్టేషన్ల వద్ద మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు అంటున్నారు. విశాఖ ప్రజలందరూ కూడా ఈ ఎండ ఉష్ణోగ్రత తట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలందరూ కూడా పొద్దున్న పూట, సాయంత్రం పూట పనులు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రజలందరూ కూడా ఈ ఎండలు తట్టుకోవడానికి అనేక రకాల పానీయాలకు అలవాటు పడుతున్నారు. శీతల పానీయాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. అదే కాకుండా కొబ్బరి బొండాలు, ఓఆర్ఎస్లు, గ్లూకోజ్, బార్లీ వాటరు తీసుకోవటం చాలా మంచిది. ఇప్పుడు ప్రస్తుత జనాభా ఏంటంటే ఎక్కువ శాతం ఏసీలకు అలవాటు పడిపోయి ఏసీలోంచి బయటికి రాగానే ఎండను తట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ శాతం మరణాలు కూడా దీనివల్లే జరుగుతున్నాయి. ఎండ తీవ్రత తట్టుకోవటం చాలా కష్టంగా అనిపిస్తుంది. దీనికి ఏంటంటే మన అందరం కూడా ప్రజలు ఎక్కువ శాతం ఇళ్లలో ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళ పనులు కూడా పొద్దున వేళల్లోనూ సాయంత్రం వేళల్లోనూ ముగించుకోవటం మంచిది. ఈరోజు నమోదైన ఉష్ణోగ్రత 36.6 డిగ్రీలు. ఈ ఉష్ణోగ్రత తీవ్రతకు తట్టుకోవడానికి ప్రజలు
అనేక రకాల శీతల పానీయాలకు అలవాటు పడుతున్నారు. శీతల పానీయాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎంతసేపు కొబ్బరి నీళ్ళు, గ్లూకోజు, బార్లీ, అలాగే ఓఆర్ఎస్లు అలాంటివి తీసుకోవటం చాలా మంచిదని. విశాఖలో గడిచిన 24 గంటల్లో 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలతో జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నెల 28వ తేదీన మేయర్ పదవికి ఎన్నిక జరుగుతుందని ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్ హరీందర్ ప్రసాద్ వెల్లడించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 24వ తేదీలోపు మేయర్ ఎన్నికల షెడ్యూల్ ను ఫారం నెంబర్ 2 ప్రకారం జీవీఎంసీకి ఎన్నికైన సభ్యులు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు మేయర్ ఎన్నిక నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో రసాభాసగా సాగింది. అల్లూరు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పాడేరు ఐటీడీఏలో ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అరకు ఎంపీ తనుజారాణి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్రలతో పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీ సభ్యులు, ప్రజాప్రతినిధులు సమావేశాన్ని అడ్డుకున్నారు. జీవో నెంబర్ 3 అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీలో అల్లూరు జిల్లాలో కేటాయించిన 400 పోస్టుల్లో కేవలం 30 పోస్టులు మాత్రమే గిరిజన అభ్యర్థులకు వస్తున్నాయని నేతలు తెలిపారు. మెగా డిఎస్సీని నిలుపుదల చేయాలని సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సమావేశం జరగకుండా గంట పాటు వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. బీచ్ రోడ్లోని ఏయూ తెలుగు మీడియం ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ దరిద్రి దినోత్సవాన్ని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూమి, అగ్ని, ఇతర డిజాస్టర్స్ నుంచి ఎలా కాపాడుకోవాలని డిమాన్స్ట్రేషన్ చేసి విద్యార్థులకు చూపించారు. అనంతరం మూగజీవాలకు అన్నపానీయాలు అందించాల్సిన ప్రాముఖ్యతను ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కాజా రహమతుల్లా వివరించారు. పక్షులను, నీటి తొట్టెలను, ఆహార తొట్టెలను సమకూర్చారు. అనంతరం దరిద్రిని రక్షించే వివిధ చిత్ర పటాలను ప్రదర్శించారు. మన నేటి బాలల రేపటి పౌరులన్నట్టుగా ఈ బాలల రేపటి పౌరులు అవుతారు కాబట్టి దాన్ని, ఈ భూమిని ఎలా రక్షించాలో దాని మీద ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టి, అదేవిధంగా భూమి మీద నివసించే అనేక జీవజాలాలకు కూడా ఆహారము, నీరు ఈ సమ్మర్లో చాలా కొరతగా ఉంటుంది. దాన్ని రీప్లేస్ చేయడానికి కోసం ఈ 2 నెలలు వాటిని కాపాడవలసిన బాధ్యత తెలివైన మానవుడు, జీవుడు కాబట్టి మన మీద బాధ్యత ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనకి నీటి తొట్టెలు, అదేవిధంగా ఆహారం అన్నీ దాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేసాం. ఈ పిల్లలు ఇళ్ళ దగ్గర ఈ సెలవులో, రాబోయే సెలవుల్లో ఈ పిల్లలందరూ దాన్ని ఇళ్ళ దగ్గర కూడా ఇదే పద్ధతిని, జీవజాలాన్ని ఎలా రక్షించాలో తెలుసుకోవడానికి ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాం సార్. దీన్ని మన సిటీలోని మిగిలిన విద్యా సంస్థలు కానివ్వండి, వివిధ ఎన్జిఓస్ కానివ్వండి, అదేవిధంగా గవర్నమెంట్ అధికారులు కానివ్వండి, వారి పరిసరాల్లో ఈ యొక్క నీటి తొట్టెలను కానీ, అదేవిధంగా ఈ పక్షులకు కావాల్సిన ఆహారాన్ని కానీ ప్రొవైడ్ చేసి ఈ విషయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా దీన్ని అవలంబించాలుగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రావడం అయింది. ఇక్కడ మేము ఈ ఎర్త్ డే సందర్భంగా మొక్కలు ప్లస్ నీళ్ల తొట్టెలు ఇచ్చి పక్షులు, తర్వాత కుక్కలు, ఇంకేమైనా ఉడతలు, వీటన్నిటికీను కొంచెం నీళ్లు, వాటికి ఆహారంకి పెట్టడం కోసమని చెప్పి మేము ఇక్కడ ప్రొవైడ్ చేసాము. వాటి ద్వారా మనం ఈ జంతు సంరక్షణ చేయడం అవుతుంది. పిల్లలకు కూడా ఇది ఒక అవగాహన సదస్సులాగా ఉంటుంది. వాళ్ళ ఇవన్నీ నేర్చుకుని వాళ్ళ ఇండ్ల దగ్గర కూడా వాళ్ళు చేస్తూ ఇలాంటి పనులు మిగతా వాళ్ళకు కూడా మప్పుతూ, సో మనం పరిసరాలని క్లీన్గా ఉంచుకొని మొక్కల్ని బాగా పెంచి టెంపరేచర్ని కంట్రోల్ చేస్తే మనకి ముందు ఈ పిల్లలే రేపు భావితరం కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి కొంత టెంపరేచర్ మనకి కంట్రోల్ అయ్యి. టీచర్ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని ఉదంతమిదే. విశాఖ రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
టీచర్ విద్యార్థిని మధ్య సెల్ ఫోన్ విషయంలో వాగ్వివాదం చోటు చేసుకుంది. టీచర్ ఫోన్ తీసుకుందని ఆ ఫోన్ 12,000 అంటూ విద్యార్థిని టీచర్ పై దుర్భాషలాడుతూ దాడికి దిగింది. ఫోన్ ఇస్తావా లేకపోతే చెప్పుతో కొట్టమంటావా అంటూ చెప్పు తీసింది. టీచర్ ఇవ్వను అనేసరికి కోపంతో ఈ స్టూడెంట్ టీచర్ ను చెప్పుతో కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. పట్టుకోండి అమ్మాయి నచ్చండి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 49వ వార్డ్ నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంట్లో భాగంగా మహిళలకు చేకూరే పథకాలపై అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం సామూహిక సీమంత కార్యక్రమాలు నిర్వహించామని ట్రస్ట్ చైర్పర్సన్ కుప్పిలి కీర్తి పట్నాయక్ తెలిపారు. భవిష్యత్తులో మహిళల ఆరోగ్యానికి సంబంధించిన పలు అంశాలపై విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. మేడం పీడీ మేడం గారు పోషణ పక్వాడ కార్యక్రమం ఇది ఎంతో చక్కగా ఉంది. ఇక్కడ మనం కూడా ఏఎస్ఆర్ నగర్ నూకాంబిక గుడి దగ్గర కూడా మనం కూడా చేసాం ఈ పోషణ పక్వాడ అనే కార్యక్రమం. దీనికి ఆ గుడి ఆలయ కమిటీ అధ్యక్షులు కృష్ణ గారు కూడా వచ్చారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్. సో వీరందరూ ఆధ్వర్యంలో ఇది చేయడమే కాకుండా అట్లాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో మేము ర్యాలీ కూడా చేసాము ఈ కార్యక్రమాల మీద. ఇది ఏంటి అంటే మహిళలు ఒక్కరికే కాదు, ఈ పోషణ పక్వాడ అనేది అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక చక్కని అవగాహన సదస్సు అన్నమాట. ఈ అవగాహన సదస్సులో ఆ అవగాహన కల్పించడం, నాకు ఈ అవకాశం రావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఈరోజు మేడంని కూడా కలవడం, ఆవిడ చెప్పినవన్నీ మేము కూడా కొంచెం అవేర్ చేసుకోవడం జరిగింది. సో ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎంతైనా మనకి అవసరం ఉంటుంది. ఎందుకు అంటే మనం ఏదో చెప్తాము కానీ ఇంకా మనం నాలెడ్జ్ పెంచుకోవడానికి, ఇంకా సబ్జెక్ట్ తెలుసుకోవడానికి మనకి మంచి వే అన్నమాట ఇది. సో ఈ కార్యక్రమం ఇప్పుడు మేము 4 days నుంచి చేస్తున్నాం అన్నమాట. ఈరోజుతో ఇది మాది అయితే క్లోజ్ అయింది. దీనికి నాకు మాతా శిశు సంక్షేమ శాఖ పీడీ గారు జయదేవి గారు ఆహ్వానం మేరకు నేను వెళ్ళడం జరిగింది. దగ్గరుండి చాలా కార్యక్రమాలకి అక్కడే మేము ఆర్గనైజింగ్ చేయడం జరిగింది. వారికి మేడం సంధ్యారాణి మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. హెడ్లైన్స్ మరోసారి. ఒక్కరితోనే సరిపెట్టుకోకుండా ఇద్దరి కంటే ఎక్కువ సంతానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. విశాఖలో జరిగిన పోషణ్ పక్వాడా రాష్ట్ర సదస్సులో మంత్రి సంధ్యారాణి పిలుపు. విశాఖ నగర సిపి బాక్షి వినూత్న ప్రయోగం. వివిధ పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన వాహనాలు తుప్పుపట్టకుండా లబ్ధిదారులకు అందజేత. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కాగితంపై ప్లానింగ్ గా జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. పర్యావరణ హితంగా జీవించడం మన బాధ్యత. ధరిత్రి దినోత్సవ సభలో ఏయూ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఆచార్య ఈయూబీ రెడ్డి వెల్లడి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.